ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. ఏవండీ నాకున్న అనుభవంతో ఓ 2 ముక్కలు చెప్తాను, దయచేసి ఆలకించండి. అదేంటంటే, అనుభవంతో మనం నేర్చుకున్న పాఠాలకు విలువ ఎక్కువుంటుందండి. చాలా ఉంటుందనమాట. అలాగే మనం ఆచరిస్తూ చెప్పే మాటలకి, మనం చేస్తూ చెప్పే మాటలకి ఆహ్, ఆదరణ ఉంటుంది. అంటే మనం చేసేది చెప్పాలి, చెప్పింది చెయ్యాలి. అది మనం చేయాల్సింది. అంతే కాదండోయ్! మనం ఏ పని చేసినా ఇష్టంతో చేయాలంట. మొహం చిట్లించుకుంటూ చేస్తే ఆ పనిలో విజయం ఉంటుంది. అందువల్ల ఇష్టంతో, సంతోషంగా, సరదాగా ఆడుతూ పాడుతూ చేయాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలుపు లేదన్నారు కదా వెనకటికి ఒక హీరో గారు. అందువల్ల ఇష్టంగా ఆడుతూ పాడుతూ చక్కగా చేస్తే మనశ్శాంతి ఉంటుంది. ఆ పనిలో మనకి విజయం సాధిస్తాం. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇతరుల మంచే చూద్దాం. వాళ్ళు చెడు చూడాల్సిన అవసరం మనకేంటి? వాళ్ళు మంచే చూద్దాం. అలాగే వారికి మంచే చేద్దాం. మనకి నెగెటివ్ దృక్పథంతో, నెగెటివ్ యాటిట్యూడ్ ఉండకుండా ఉంటే, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనకు కూడా పాజిటివ్ వేవ్స్ ఉంటాయి లోపల. మనకి మంచి ఎనర్జీ, మంచి హెల్తీగా ఉంటామనమాట. అంతేగాని ఎంతసేపు చెడు ఆలోచిస్తూ వాళ్ళు ఇలా చేశారు, ఇలా చేశారంటే దానివల్ల ఉపయోగం ఉండదు. మనకు మనశ్శాంతి ఉండదు. ముందు మనస్సులో శాంతి ఉండదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా అవతలోళ్ళు ఎవరైనా కూడా తప్పులు మనం చేస్తాం, అవతలోళ్ళు చేస్తారు. కానీ వాళ్ళల్లో చెడు పక్కన పెట్టి మంచి చూస్తే డెఫినెట్‌గా కొంతకాలానికి వాళ్ళు కూడా మనలో మంచి చూడడానికి అలవాటు పడతారు. మరి నా ఈ మాటలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. నేను కోరేదదే. మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే నా మాటలు ఇంకా ఎక్కువ మందికి వెళ్తాయనే ఒక ఆహ్, ఆశ. అంతేగాని అత్యాశ అయితే కాదు. ఆశపడడం తప్పులేదు కదండీ! కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డే ఛానల్‌కి డైలీ టాక్స్, రానా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మరో మంచి వీడియోతో ఇలాగే మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.